ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది మామా? సీత, కిరణ్ గారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్తున్నారంట. అయ్యో, అప్పుడే అరెస్ట్ ఏంటి? మీ పిన్ని వాళ్ళు కావాలని చేస్తున్నారు మామా. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారు. ఒకసారి నానా బాబాయ్ పిన్ని వాళ్లతో మాట్లాడి చూద్దాం. వాళ్ళు మన మాట వినకపోతే అప్పుడు స్టేషన్కి వెళ్ళి కిరణ్ గారిని విడిపిద్దాం. పద. రేవతి ఏమైనట్టు మహా? తను కనిపించకుండా పోవడం కిరణ్ పని అయ్యుంటుందా? వాడి పని అవ్వకపోయినా వాడి పని అయిపోవాలి. అర్థం కాలేదు. ఈ రోజు వాడి చాప్టర్ క్లోజ్ అవ్వాలి అంటున్నాను. ఇల్లంతా వెతికి చూశాను బావా, రావత్ గారు ఎక్కడా లేరు. రేవతి నా కిరణ్ గారు కిడ్నాప్ చేస్తే ఇంట్లో ఎందుకుంటుంది బావా? అతను ఖచ్చితంగా పని చేసుండడు బావా. ఇది వాడి పని, అందులో ఏ అనుమానం లేదు. కిరణ్ గారిని అరెస్ట్ చేశారు నాన్న. పోలీసులు వచ్చి స్టేషన్కి తీసుకెళ్లారంట. తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా రామ్? కిరణ్ గారు అలాంటి వారు కాదత్తయ్య. అనవసరంగా ఆయన్ని అనుమానిస్తున్నారు. మన కంపెనీలో పనిచేస్తూ మనింటి ఆడపిల్లపై కన్నేశాడంటే వాణ్ణేమనుకోవాలి? ఇప్పుడు కిరణ్ గారు మన దగ్గర పని చేయట్లేదు కదా పిన్ని, సొంతంగా బిజినెస్ చేసి సంపాదిస్తున్నాడు కదా. మనం తన్ని తరిమేస్తే పారిపోయాడు, ఇప్పుడొచ్చి మన పరువు తీస్తున్నాడు. రేవతి పిన్ని కిరణ్ గారు ఇద్దరూ ప్రేమించుకున్నారు మావయ్య. వాళ్ల పెళ్లి ఆపడానికి మీరిలా చేయడం కరెక్ట్ కాదు. ఏది కరెక్టో ఏది రాంగో మాకు తెలుసు సీత, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అత్తయ్య గురించి అందరం కలిసి ఎంక్వైరీ చేద్దాం నాన్న. దయచేసి కిరణ్ గారిని విడిపించండి. అవును మావయ్య, మీరిలా కిరణ్ గారిని బాధ పెడితే రేవతి పిన్ని కూడా బాధపడుతుంది కదా. అందుకే మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాం. మమ్మల్ని బ్రతిమాలటం కాదు, స్టేషన్కి వెళ్లి కిరణ్ గాడితో జరిగిన తప్పు ఒప్పుకొని రేవతి ఎక్కడుందో చెప్పమని అడగండి. అప్పుడు రేవతి బయటకొస్తుంది, వాడు బయటకొస్తాడు. ఇదే మీ ఆఖరి నిర్ణయమా? మహా ఏది రెండోసారి చెప్పదు సీత. రెండో నిర్ణయం కూడా ఉండదు. రేవతి ఎక్కడుందో చెప్పే వరకు కిరణ్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ రేవతి బయటకొచ్చినా సరే వాడు మాత్రం రేపు రాత్రి వరకు బయటికి రాడు. అంటే ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని అనుకుంటున్నారా బాబాయ్? మీరు ఎన్ని నాటకాలాడినా రేపు వాళ్ళ పెళ్లి జరిగి తీరుతుంది. మీరెవ్వరూ దాన్ని ఆపలేరు. పదమామ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.